Hey guys, welcome back to our channel. ఇవాల్టి స్పెషల్ రెసిపీ క్రిస్పీకార్న్. మీకు సౌండ్ వింటుంటేనే అర్థమైపోతుంది కదా ఎంత క్రిస్పీగా ఉంది. ఆలస్యం ఎందుకు, ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా ఇలా స్వీట్ కార్న్ తీసుకోవాలి. దాన్ని ఇలా కార్న్ సీడ్స్ సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మొక్కజొన్న గింజల్ని ఎలా ఉడికించుకోవాలో చూపిస్తున్నాను. మనం నార్మల్ వాటర్లో ఉడికించే కంటే ఇలా ఆవిరి మీద ఉడికిస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో నేను ఇలా తీసుకుంటున్నా. చూస్తున్నారు కదా, కింద కంటైనర్లో ఏమో వాటర్ తీసుకున్నా, పైన ఏమో జ్యూస్ స్ట్రైనర్ పెట్టాను. తర్వాత ఈ మొక్కజొన్న గింజల్ని స్ట్రైనర్ పైన వేస్తున్నా. సో కింద మనకు వాటర్ బాయిల్ అయ్యేసరికి వచ్చే ఆవిరితో ఈ పైన ఉన్న సీడ్స్ అన్నీ బాగా బాయిల్ అయిపోతాయి. ఒక 5 to 6 minutes తర్వాత మనం పైన లిడ్ ఓపెన్ చేసి చూస్తే లోపల మొక్కజొన్న గింజలు బాయిల్ అయిపోయినట్లు ఉంటుంది. ఇలానే రిమైనింగ్ మొక్కజొన్న గింజలు కూడా బాయిల్ చేసుకొని ఒక కంటైనర్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనం ఇప్పుడు 1 cup బియ్యం పిండి, 1 cup కార్న్ఫ్లోర్, అలానే 1/2 teaspoon మిరియాల పొడి, 1 teaspoon మైదా అండ్ తగినంత ఉప్పు యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మిక్స్ చేసుకునేటప్పుడు లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటే మొక్కజొన్న గింజలకి ఆ పిండి మొత్తం బాగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. తర్వాత ఇలా కార్న్ సీడ్స్ అన్నీ అందులో వేయాల్సి ఉంటుంది. ఇక బాగా ఫ్రై అయిపోయి గోల్డెన్ కలర్ వచ్చేసాయి అన్నప్పుడు మనం ఇంకా వాటిని అన్నిటిని తీసి సపరేట్గా ఒక బౌల్లో వేసుకోవాల్సి ఉంటుంది. ఇలానే మొత్తం మనం కలుపుకున్న కార్న్ సీడ్స్ అన్నిటికీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం జీలకర్ర పొడి, సాల్ట్, అలానే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఇందులోనే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బార్బిక్యూనేషన్ క్రిస్పీ కార్న్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.